హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. సాధారణంగా చాలా మంది సింగర్స్ పాట పాడుతున్నప్పుడు పాటలో లీనమవుతూనే ఒక చేత్తో మైక్ ను మరో చేత్తో చెవిని మూసుకోవడం మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. ముఖ్యంగా మెలోడీస్ పాడేటప్పుడు ఎక్కువగా ఇలా చేస్తుంటారు. అసలు పాట పాడటానికి చెవిని మూయడానికి సంబంధం ఏంటి అని చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది. అయితే దీని వెనక ఓ పెద్ద లాజికే ఉందట. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ముందుగా మన తెలుగు భాష గురించి కాస్త బేసిక్స్ తెలుసుకోవాలి. తెలుగు భాషలోని అక్షరాలను నాదాత్మకాలు, శ్వాసాత్మకాలు అని అంటారు. నాదాత్మకాలు అంటే నాభిలో పుట్టిన శబ్దం. చాలా తక్కువ పరిమాణంలో గాలిని బయటకు తీసుకురావడం లేదా పూర్తిగా గాలిని బయటకు తీసుకురాకపోతే వాటిని నాదాత్మకాలు అంటారు. అ, ఇ, ఈ, ఉ లాంటి అక్షరాలను పలికేటప్పుడు మన నోటి నుంచి గాలి ఎక్కువగా బయటకు రాదు, కాబట్టి ఇవి నాదాత్మకాలు. ఎక్కువ గాలితో బయటకు వచ్చే అక్షరాలను శ్వాసాత్మకాలు అంటారు. శ, ష, స, హ వీటిని పలికేటప్పుడు చాలా ఫోర్స్ తో మన నోటి నుంచి గాలి బయటకు వస్తుంది. అయితే తెలుగు భాషకున్న గొప్పతనం ఏంటంటే తెలుగులో ఉన్న అక్షరాల్లో ఎక్కువగా ఉన్నవి నాదాత్మకాలే. నాదాత్మకాలు ఎక్కువగా ఉన్న భాష ఎప్పుడూ మధురంగానే ఉంటుంది. కాబట్టి పాట మరింత మధురంగా ఉండేందుకు గాయకులు శ్వాసాత్మక అక్షరాలను కూడా నాదాత్మకాలుగా పలకడానికి ప్రయత్నిస్తారు. దానికోసం శరీరంలోని బాహ్య రంధ్రాలను అంటే చెవిని మూసే ప్రయత్నం చేస్తాడు. దాని కారణంగా గాలి నాదతంత్రువుల దగ్గర ప్రకంపించబడి పాట అతి మధురంగా బయటకు వస్తుంది. అందుకే సింగర్స్ చెవిని మూసే ప్రయత్నం చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.